అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మీ అందరికీ చాలా సంతోషం. నల్లజర్లకు వచ్చాను. ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను. ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు మీరందరూ ఆలోచించారు. రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది. అభద్రతా భావానికి వెళ్ళిపోయాం. ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం. ముగ్గురము కలిసి కూటమి కట్టాం. కూటమి కడితే మీరు చూస్తే మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చింది. 57% ఓట్లు పడ్డాయి. 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర సృష్టించారు మీరైతే. కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం. 90,000 95,000 మెజారిటీ. పోలీసులు పక్కకు రావాలి, కొంచెం కనపడాలి. పోలీసులు ఎన్నికండి, మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు, నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 ఏళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా. ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ. పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే, కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు. ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం. ఇలాంటి 1-2 కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం. వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో
ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. మొన్నే చేశాం, మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వర్షాలు వచ్చాయి, మళ్ళీ ఆదేశాలు ఇచ్చాం. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లో కూడా పాట్ హోల్ ఉండడానికి వీలు లేదు. అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం. ఈ రెండు చేసి ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం, జటిలమైన సమస్య, రైతుల సమస్య. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. మిమ్మల్ని కలిశారు, మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-25% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే 6 రూపాయలే ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి, దాన్ని కరెక్ట్ చేయాలి, వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత. ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం, కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు, భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈరోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి, నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు, మన వెంకటరాజు గారు, ఆయన చెప్పినప్పుడు మీరు వింటే, ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను.
చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6,000 నుంచి 7,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకొక పక్క కృష్ణాలో కూడా ఒక 1,500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా. ఇప్పుడు మీకంతా కాలువలున్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి కానీ మీకు అందరికీ నీళ్లు ఇచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి 3-4 సార్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం డిసెంబర్ 1కి 6.2 లేకుంటే 6.8 మీటర్లు భూగర్భ జలాలు వచ్చాయి. మీ నియోజకవర్గం మాత్రం 18 మీటర్లు. ఈస్ట్ గోదావరి జిల్లా. దానికి కారణం ఇక్కడుండే భూమి. రాయలసీమలో మీరు బాగా కరువు సీమ, అక్కడంతా 4 మీటర్లకు వచ్చింది నంద్యాల. ఇవన్నీ నీళ్లు తీసుకుపోయిన తర్వాత, చెరువుల్లో నీళ్లు పెట్టిన తర్వాత రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండే ప్రాంతాన్ని మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, రెండోది ఏలూరు జిల్లా కొత్త జిల్లా, ఈ 3 తర్వాత ప్రకాశం జిల్లా. అందరూ ఆలోచించేది నీరంటే జలాశయాల్లో ఉండే నీరు మాత్రం ఆలోచిస్తారు, చెరువుల్లో ఉండే నీరు ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రెండో విషయం కూడా 6.8 మీటర్ల నుంచి 3 మీటర్లకు గాని నీళ్లు పెంచగలిగితే 5,000 కోట్ల రూపాయలు పొదుపవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సంక్షేమానికో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది. రెండోది డిమాండ్ ఆధారిత వ్యవసాయం, 3 అగ్రిటెక్, 4ది ఫుడ్ ప్రాసెసింగ్, 5ది ప్రభుత్వాల మద్దతు. ఈ 5 పైన కూడా స్టాల్స్ పెట్టాం. ఎక్కడ చూసినా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఎట్లా తీసుకుపోవాలో తీసుకుపోతున్నాం. మొన్నే 24 నుంచి 29 వరకు 6 రోజులు మీ ఇండ్లకు పంపించాం. మీ అందరితో మాట్లాడారు. ఈరోజు రైతు సేవా కేంద్రం వారిగా రాష్ట్రంలో ఉండే 10,800 సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయం నిరంతరం సాగాలి. నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈరోజు కరెంట్ ఉంది.
కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు చాలా ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి, పుణ్యనదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం, పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఈ సంవత్సరం రిజర్వాయర్లో 1900 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఇంకో పక్కన కనీసం 600 నుంచి 700 టీఎంసీ భూగర్భ జలాలున్నాయి. 20 లక్షల పంప్ సెట్లు మనకున్నాయి. సాయిల్ మాయిశ్చర్ పెరిగింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం నెల రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఇది కూడా సమస్య పరిష్కారం చేసే బాధ్యత రామానాయుడికి అప్పచెప్తున్నా. ఆ సమస్య పరిష్కారం చేసే వరకు ఆయన వెనక నేను పడతా. అది జరుగుతుంది, చేపిస్తా. ఒక మోడల్ స్టేట్ గా ఈ రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మూడోది, సమిక్షేమం ఇవ్వగలిగాం, డీబీటీ పెట్టగలిగాం. పెన్షన్ ఇస్తే ఎప్పుడు ఇచ్చాం, ఎక్కడిచ్చామో మెజర్ చేస్తున్నాం. మళ్ళా ఒక మెసేజ్ పంపించి ఏమైనా లంచం అడిగారా, మర్యాదగా ఇచ్చారా, చీదరించుకుంటూ ఇచ్చారా, అవన్నీ అడుగుతున్నా. ఎవరన్నా మారకపోతే వాళ్ళు వెనకనబడుతున్నా. మారే వరకు వాళ్ళని వదిలిపెట్టను. అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒక సుపరిపాలన, ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. ఇప్పుడే కొత్తగా డీబీటీ ఇది పెట్టాం, వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. మీరు ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు. దర్జాగా మీ ఊర్లో మీరు కూర్చొని ఏ పని కావాలన్నా ఆన్లైన్లోనే మీకు అన్ని పనులు చేసే అవకాశం కూడా వచ్చింది. అది కూడా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అన్ని సేవలు చేస్తున్నాం. అంటే గొంతెమ్మ కోరికలు కోరేసి ఇంట్లో పడుకుంటే ఆకాశాన్ని తెమ్మంటే ఒకటేసారి తేలేం. చిన్నపిల్లలు నేర్పిస్తూ ఉంటాం జాబిల్లి రావి అని. అలాంటి కోరికలు కోరితే చేరలేం. కానీ మామూలుగా ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సేవలన్నీ ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లన్నీ బాగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు పోయాం. మొన్నే విశాఖపట్నం ఎప్పుడూ రానంత పెట్టుబడి, ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. $15 బిలియన్ అంటే ₹1,40,000 పెట్టుబడి. గూగుల్ సంస్థ, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ముందుకు వచ్చారు. మొన్నే విశాఖపట్నంలో పెడితే ₹13,25,000 2 రోజుల్లో ఎంఓయూలు చేశారు. ఇది అయితే మన పిల్లలకి 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒక నిర్దిష్టమైన విధానం కూడా తయారు చేశాను, ఒక విజన్ తయారు చేశాను. 2047కి వికసిత్ భారత్ ద్వారా
ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఎకానమీ అవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసి మనం దేశానికే నెంబర్ 1 కావాలని ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఈరోజు 3 లక్షల రూపాయలు మన యొక్క తలసరి ఆదాయం దగ్గర ఈ సంవత్సరం. ఇది 2047 అంటే 22 ఏళ్లలో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీ, వ్యవసాయం అన్ని కలిపి అవుతాయి. ఈరోజు ఇక్కడ మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మంత్రి గారు, సీనియర్ లీడర్. బాధ్యత ఎక్కువ ఉంది, బరువు మోయగలుగుతాడు, ఎందుకంటే గట్టిగానే ఉన్నాడు. ఈ 5 ప్రిన్సిపల్స్ ని అమలు చేస్తాం. నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నా. ఎందుకంటే జటిలమైన సమస్యని వదిలిపెడితే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది. కానీ ప్రయత్నం చేయడమే కాకుండా నిరంతరం దీనికి ఏం చేయాలో ఒక యజ్ఞం మారిగా చేస్తాం. 666 మండలాలు ఉన్నాయి, రూరల్ మండలాలు. 8451 రైతు సేవా కేంద్రాలున్నాయి. 49 లక్షల మంది రైతులున్నారు. మొన్నైతే 3 ఇళ్ళు క్లస్టర్గా తీసుకుని 30 క్లస్టర్స్ పెట్టి రోజుకి 90 కుటుంబాలు కలిశారు. మీరు చెప్పిన విషయాలను విన్నారు. ఇది ప్రారంభం మాత్రం. దీని మీద ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశాం. ఆ ప్రణాళిక రబీ, ఖరీఫ్, తర్వాత రబీ ఎలాంటి పంటలు వేయాలని. ఈరోజు మీరు ఒక విషయం రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పండించే పంట దాని విలువ ఇక్కడుండే పరిస్థితులపైన ఆధారపడదు. ఎక్కడో జరిగే పరిణామాలు, యుద్ధాలు, ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాలు కూడా మన ఊళ్ళో ప్రభావితం చేస్తాయి. ఈ రైతు యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కడో రష్యా, ఎక్కడో ఉక్రెయిన్, మీరు ఇనుండరు. ఆ రోజు మీరు చూస్తే అక్కడ యుద్ధం జరిగింది, మన పంటల పైన ప్రభావం పడింది. ట్రంప్ కోపం వచ్చింది, రొయ్య ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. ఇంపోర్ట్స్ అని తగ్గిపోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఉక్రెయిన్, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈస్ట్ గోదావరి, నల్లజర్ల, దాని ప్రభావం మన మీద పడే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు మాట్లాడారు, మా తమ్ముడు ఒకరు మాట్లాడారు, నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళానని. ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి, కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వాడే ఇనుమ, వాళ్ళు వాడే అల్యూమినియం హీట్ రాకూడదని గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన కరెంటే వాడాలని నిబంధన పెట్టారు. అంటే వాళ్ళు వాడే వస్తువులకే గ్రీన్ ఎనర్జీ ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు అని ఆలోచిస్తే తినే తిండి ఎరువులేస్తే తింటారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. క్రిమి సంహారక మందులు కొడితే తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏం చేస్తున్నారు, నాలెడ్జ్ పెరిగింది, సర్టిఫికేషన్ వచ్చేస్తా ఉంది. మనం పండించిన పంట ఒక యాప్లో పెట్టి తీసుకుంటే ఆటోమేటిక్గా ఎంత దాంట్లో ఎరువు ఉంది, ఎంత క్రిమి సంహారక మందులు ఉన్నాయో ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఒక ట్రైన్. ఒకప్పుడు అన్నదాత అంటే మారు పేరు పంజాబ్, ఆంధ్రప్రదేశ్. పంజాబ్ నుంచి ఎవ్రీడే ఒక 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా తీసుకొస్తున్నారు. దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పరిస్థితి రాష్ట్రానికే కాదు, ఇక్కడుండే రైతు దేశానికి, ప్రపంచానికి అలాంటి పరిస్థితి క్రియేట్ చేయకూడదు. అది నా రైతాంగం యొక్క పట్టుదల. గిట్టుబాటు ధర రావాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.